రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో పార్టీ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, దాసోజు శ్రవణ్, పాల్కా సుమన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కేవలం బీఆర్ఎస్ పై ఉన్న కోపంతోనే కాంగ్రెస్ సర్కార్ రైతులకు నీరందించకుండా ఇబ్బందులు పెడుతోందని వారు ఆరోపించారు. ఎందుకు అంటే గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో పంటలు చూడ్డానికి పర్యటిస్తే 100 రోజుల తర్వాత 4 సార్లు మేడిగడ్డ వద్దకు వెళ్ళి ఆరోపణలకు లేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నంతో పాటు అసెంబ్లీలో 3 పర్యాయాలు కాళేశ్వరం మీద చర్చించిన తర్వాత ఈ 100 రోజుల్లో ఎన్నడూ ఎక్కడా కూడా నీటి విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ ఉన్న నీళ్ళ గురించి కానీ ఏ మాదిరిగా అలొకేట్ చేస్తున్నామని కానీ అవసరానికి సరిపోతాయా లేదా అని కానీ సమీక్ష చేయని పెద్దలు అధికారంలో ఉండి అధికారం రాగానే చాలా ఎక్స్పర్ట్స్ అయిపోయి మాట్లాడుతున్న వాళ్ళు కేసీఆర్ గారు పర్యటన చేసిన మరుసటి రోజు దాదాపు 8 మంది 9 మంది మంత్రులు ఢిల్లీలో తెలంగాణలో అక్కడక్కడ వాళ్ళు ఉన్న ప్రదేశాలలో పత్రికా సమావేశాలు పెట్టి చాలా మాట్లాడారు. కేసీఆర్ ప్రతి మాట అబద్ధమేనట, కేసీఆర్ ఇంతగా దిగజారుతారా అని మాట్లాడుతున్నారు. అంతా పెద్ద మనుషులే, నేను ఇక వాళ్ళ పేర్లు తీసుకోవడం అంత మంచిది కాదు. ఏమయ్యా ఇన్ని రోజుల తర్వాత మాట్లాడుతున్నారా? పోయొచ్చిన రోజే గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎందుకు రిలీజ్ చేశారు? ఇవాళ తను ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాననే కనీస ఇంగితం లేకుండా, సోయి లేకుండా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మరోసారి రేవంత్ రెడ్డి తన మూర్ఖత్వాన్ని బహిర్గతం చేసుకునే ప్రయత్నం చేసిండు. పిచ్చోడి చేతుల రాయి లెక్క, పిచ్చోడి లెక్క ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హార్పిక్ కొని పంపించాలి ఆయనకు. టాయిలెట్ క్లీనర్లు ఉంటాయి కదా, అది తీసుకొని నోట్లు వేసుకొని పుక్కిలించుకొని కడిగితే తప్ప రేవంత్ రెడ్డి నోరు చక్కగా కాదు. కనీసం అప్పుడన్నా జరా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నానో సోయితోటైనా మంచిగా మాట్లాడతాడు. బుద్ధి జ్ఞానం లేకుండా ఇవాళ మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ అట ఎలుకట పొగబెట్టిండట, బయటకు వచ్చినట, సింహం వచ్చినట్టు వచ్చిండు బయటికి కేసీఆర్. ఒక పక్కన కాలికి గాయమైన తోటి రైతన్నలకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ళకు అండగా ఉండాలా అని చెప్పని వాళ్ళ బయటికి వచ్చి సింహం లెక్క బయటికి వస్తే లాగులు దడిచినాయి రేవంత్ రెడ్డి నీకు. అందుకే గాయత్రి పంప అందేసినావు, నాగార్జున సాగర్ డ్యామ్ నీళ్లు వదిలిపెట్టే ప్రయత్నం చేసినావు. సిగ్గు లజ్జ లేకుండా మళ్ళీ కేసీఆర్ గారిని ఎల్కా అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడే ప్రయత్నం చేసినావు. నీ లాగులే తడిచినాయి, అందుకే గాయత్రి పంపును ఆన్ చేసినావు. నీ లాగులే తడిచినాయి, అందుకే నువ్వు నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాజెక్టులు మళ్ళా కాలువలోకి వదిలిపెట్టే ఒక ప్రయత్నం చేసినావు. ఎక్కడ రోడ్ల మీదకి రాలేదు. కానీ ఈ 100 రోజుల పరిపాలన, సుమారు 4 నెలలుగా వస్తుంది వీళ్ళ పరిపాలన చూస్తే, అసలు దేశంలో ఇటువంటి ఫెయిల్యూర్ గవర్నమెంట్ మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉందో లేదో పెద్దలు పొన్నాల లక్ష్మయ్య సార్ లాంటి వాళ్ళు చెప్పాలి. ఇంత అనతి కాలంలోనే అన్ని రంగాల్లో ఫెయిల్ అయి స్టేట్ యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తూ రాజకీయ కక్ష సాధింపుల దిశగానే ఆలోచన చేస్తూ 4 ఓట్లు సీట్లే పరమావధిగా ప్రతిపక్ష నాయకుల క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీస్తూ చిల్లర రాజకీయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వ ధోరణి చూస్తే బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళ రైతులు దాదాపు యాసంగి సీజన్లో మా ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో సుమారు 6-7 సంవత్సరాలు కూడా యాసంగి సీజన్ 60 లక్షల ఎకరాల వరకు పంటలు వేసుకునేది, వరి పంట ముఖ్యంగా. ఈ యాసంగి సీజన్లో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. ఇంత దారుణం. అదేవిధంగా ఎండాకాలంలో మా ప్రభుత్వ హయాంలో చెరువులు మత్తలు దుంకినటువంటి సందర్భాలు చూసినాం. చెక్ డ్యాముల్లో ఎండాకాలంలో నీళ్లుంటే ఎమ్మెల్యేలు కూడా దుంకి
రైతులతోని ప్రజలతోని యువకులతో కలిసి ఈతలు కొట్టినటువంటి సందర్భాలు గత వేసవిలో చూసినాం. మరి వాళ్ళు ఎక్కడన్నా చెక్ డ్యాంలలో నీళ్లు కనబడుతున్నాయా? చెరువులు మత్తలు దుంకుతున్నాయా? రిజర్వాయర్లలో నీళ్లున్నాయా? చెర్లలో నీళ్లున్నాయా? భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయి నిన్న ముషంపల్లికి మా కేటీఆర్ గారు పోతే ఆ రైతు ఏడుస్తూ ఉన్నాడు.